వెల్కమ్ టు హండ్రమాస్ ఫ్యామిలీ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను హెయిర్ కేర్ టిప్స్ చూపిస్తాను. చిన్నప్పటి నుండి నా హెయిర్ బాగానే ఉన్నింది. 2019 ఆ టైం నుంచి బాగా ఊడిపోయింది. చాలా బాధేసేది. హెయిర్ రోజు రోజుకి రాలిపోతూ ఉంటే ఎక్కడ గుండె అయిపోతుందో ఏమని చాలా భయపడిపోయాను. ఏంది ఇంతగా రాలిపోతుంది జుట్టు అని. చాలా హెయిర్ కేర్ టిప్స్ ఫాలో అయ్యాను. ఏం యూజ్ లేకుండా పోయింది. ఇంకా ఎక్కువ రాలిపోతూ ఉండేది. అప్పటి నుండి భయమేసి స్టార్టింగ్లో నూనె పెట్టడమే మానేశాను. నూనె పెట్టడం వల్లే రాలిపోతుందేమో అని. వీక్లీ వన్స్ మాత్రమే హెడ్ బాత్ చేసే ముందు వాడేదాన్ని ఈ నూనె గురించి వేరే అక్క చెప్పారు. ఆ అక్కకు కూడా లాంగ్ హెయిర్ బాగుంటుంది. ఆ అక్క చెప్పింది, ఏదైనా ఒకే షాంపూ యూజ్ చేయి, ఈ నూనె వీక్లీ వన్స్ ట్రై చేయి, బాగొస్తుంది హెయిర్ అని చెప్పింది. అప్పటి నుండి ట్రై చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కొబ్బరి నూనె, ఆముదము 2 మిక్స్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి నూనె 2 స్పూన్స్ తీసుకుంటే ఆముదము 1 స్పూన్ తీసుకోవాలి. ఆ విధంగా తీసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు. ఫస్ట్ ఒక స్టీల్ బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో మనం వేసుకున్న నూనె బౌల్ తీసుకొని అందులో పెట్టాలి. ఒక 5-6 మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది. అంతే. పక్కకు తీసుకొని బాగా చల్లారిపోయాక కొంచెం గోరువెచ్చగా ఉండాలి నూనె. ఫస్ట్ తలకి నూనె అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మీ వేళ్ళతోనే కొంచెం చిక్కు అలా తీసుకోండి. ఎక్కువ చిక్కు తీయడానికి దువ్వెన యూజ్ చేయకండి. ఫస్ట్ వేళ్ళతో తీసుకోండి. హెయిర్ ఫాల్ ఎక్కువ కాకుండా ఉంటుంది. ఫస్ట్ నూనె తీసుకొని స్కాల్ప్కి బాగా అప్లై చేయండి. బాగా మసాజ్ చేసుకోండి. రూట్స్కి బాగా అప్లై చేయండి. ఇప్పుడు హెయిర్ టాప్ టు బాటమ్ మొత్తం అప్లై చేసేసేయండి నూనెని. ఒక 10-15 మినిట్స్ అయినా మసాజ్ చేసుకోవాలి. హెయిర్ కావాలంటే తప్పదు. ఇంకా ఇది మార్నింగ్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేకుంటే నైట్ పడుకునే ముందైనా అప్లై చేసి పడుకోండి. మినిమం 1 గంట సేపు అయినా ఉండాలి. నేను వీక్లీ వన్స్ మాత్రమే ఇలా పెడతాను. నేను వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేసే ఒకసారి ఇలా ట్రై చేస్తాను. ఇంకొకసారి నార్మల్ కోకోనట్ ఆయిలే పెట్టుకొని హెడ్ బాత్ చేసేస్తాను. కోకోనట్ ఆయిల్ అయితే ముందు రోజు నైటే పెట్టేసుకొని హెడ్ బాత్ చేసుకుంటాను. అంతేగాని ఆ నూనె పెట్టి అలా అయితే వదిలేసాను. నేను రోజు నూనె పెట్టి అలానే హెయిర్ని 2-3 డేస్ అలానే వదిలేసినప్పుడు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉండేది. ఇలా ట్రై చేశాక హెయిర్ ఫాల్ చాలా తగ్గింది. మళ్ళీ తిరిగి వచ్చాయి హెయిర్ కూడా. చాలా ఓపిక ఉండాలి. వెంటనే వచ్చేది హెయిర్. నేనైతే 1 year 2 years వెయిట్ చేశాను ఈ విధంగా రావడానికి. ఇంకా లాంగ్ ఉన్నింది. నేను మంత్లీ వన్స్ తిరుమల వెళ్తున్నాను బేబీని తీసుకొని. వెళ్ళిన ప్రతిసారి 3 కత్తెరలు ఇచ్చేసి వస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన నెక్స్ట్ మంత్కి ముందు మంత్లో ఎంత ఉన్నిందో అంతే వచ్చేస్తుంది హెయిర్. మళ్ళీ ఆముదము రాస్తాం కాబట్టి హెయిర్ బ్లాక్ కూడా అవుతుంది. రూట్స్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి దీని ఒక్కసారి. ఫస్ట్లో కొద్దిగా హెయిర్ ఫాల్ అనిపిస్తుంది కొంతమంది ట్రై చేసినప్పుడు. నాకు ఫస్ట్లో హెయిర్ ఫాల్ అయింది. మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే తగ్గిపోయింది బాగా హెయిర్ ఫాలు. ఈ నూనె పెడుతూ ఇంకొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. చిన్నవి అవన్నీ కూడా. పెద్ద ప్రాసెస్ ఏం లేదు అసలు. మనం కొద్దిగా హెయిర్ పట్ల కేర్ చేస్తే సరిపోతుంది. హెయిర్ పట్టు ఎక్కువ లాగేసుకోకుండా, దువ్వెన పెట్టి ఎక్కువ దువ్వేసుకోకుండా వేళ్ళతోనే ఫస్ట్ చిన్నగా చిక్కు తీసుకోండి. వేళ్ళతోనే ఫస్ట్ చిక్కు అంతా వచ్చేస్తుంది హెడ్ బాత్ చేసిన వెంటనే. ఆ తర్వాతే మీరు నూనె పెట్టే ముందైనా సరే వేళ్ళతో ఫస్ట్ చిక్కు తీసుకొని మళ్ళీ కావాలంటే దువ్వుకోండి. అసలు హెయిర్ అప్లై చేశాక దువ్వడం ఎందుకు? అసలు నేను ఎప్పుడు హెయిర్ అప్లై చేసినా కానీ అసలు దువ్వను. హెడ్ బాత్ చేసిన తర్వాతే ఒకసారి చేత్తో చిక్కు తీసుకున్నాక ఆ తర్వాతే దువ్వెనతో దువ్వుతాను. ఆ నూనెని గోరువెచ్చగానే పెట్టుకోండి. నన్ను చాలామంది అడుగుతూనే ఉంటారు, ఎలా వచ్చింది హెయిర్, మళ్ళీ ఎలా వచ్చింది అనేసి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఎవరన్నా పాటించారో లేదో తెలీదు. కానీ నేనైతే అడిగిన వాళ్ళకంతా ఈ టిప్ చెప్పాను, కానీ ఎవరు ఫాలో అవ్వలేదు ఇంతవరకు. అందులో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. అడుగుతారు, చెప్తాను, కానీ ఫాలో అవ్వరు. మళ్ళీ అడుగుతారు, నీకు ఎలా వచ్చింది అనేసి. నేను నిజంగా చెప్తున్నాను, నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. మీకు కానీ రాలిపోయిన హెయిర్ మళ్ళీ రాకుండా ఉంటే అప్పుడు కామెంట్ చేయండి. ఇంకా హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ వేరుశనగ పప్పులో ఉంటుంది. మీరు డైలీ ఒక 10 పప్పులు తీసుకొని నైటే నానబెట్టేసి మార్నింగ్ టైంలో లేచి బ్రష్ చేసుకున్నాక దాన్ని తినేసేయండి. కొద్ది రోజులు చూడండి దాన్ని తిని.
చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ మనం పైన అప్లై చేసాము, ఇన్సైడ్ కూడా ఉండాలి కదా. డైరెక్ట్గా తలలో నూనె పోసేసుకోకండి, అలాగా చేతిలోకి తీసుకొని రబ్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోండి హెయిర్కి. హెయిర్ చిట్లిపోవడం అలాంటివి ఉంటుంది కదా, అవి కూడా నార్మల్ అయిపోతుంది. హెయిర్ ఏం చిట్లిపోదు. కింద బాగా అప్లై చేయండి కొనలకి. మసాజ్ అయితే బాగా చేసుకోండి, అసలు ఒక 10 మినిట్స్ చేసుకోండి. నేను అక్కడ నూనె అప్లై చేసుకుంటా ఉంటే మా హస్బెండ్ నవ్విస్తూ ఉన్నాడు నన్ను. హెయిర్ విరబోసుకొని భూతం లాగుండవు అంటున్నాడు. ఇంకంతే, హెయిర్కి నూనె అప్లై చేసేసాను. బాగా కొప్పేసుకోండి. ఎలా పడితే అలా మడత పెట్టేసుకోకండి, జస్ట్ ఊరికి అలా కొప్పు వేసుకొని ఒక ఫ్లక్కర్ దానికి పెట్టుకోండి. కొంతమంది హెయిర్కి కొప్పు పెడితే 2-3 డేస్ అయినా దాన్ని తీయకుండా అలానే కొప్పు చుట్టుకుంటానే ఉంటారు దువ్వుకోకుండా. అలా హెయిర్ పట్టించుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది, డైలీ ఒకసారి దువ్వి ఆ తర్వాత కొప్పు చుట్టుకోండి కావాలంటే. అలా చేసే వాళ్ళని చూశాను నేను. అంతే, కొప్పు చుట్టేసుకున్నాను. ఇంకా స్నానానికి వెళ్ళేసి వచ్చేసాను. చూడండి, హెడ్ బాత్ చేసేసి వచ్చేసాను. మీరు యూజ్ చేసే టవల్ని వీక్లీ వన్స్ అయినా వాష్ చేసుకోండి. నేను ఎండలో లేదంటే ఫ్యాన్ కింద మాత్రమే డ్రై చేసుకుంటాను హెయిర్ని. ఎలాంటి హెయిర్ డ్రయర్స్ని యూజ్ చేయను. అంతే, అలానే ఆరిపోతుంది. ఇంకా ఆరిపోయాక అలా కింద నుంచి వేళ్ళతోనే చిక్కు పైకి తీసుకుంటూ వచ్చేస్తాను. ఫస్ట్ చేత్తోనే తీస్తాను, చూడండి బాగా ఆరిపోయింది. అలా ఫస్ట్ చేత్తో తీసేసి ఆ తర్వాత దువ్వెన పెట్టి దూతాను. ఎప్పుడైనా చిక్కు తీసేటప్పుడు హెయిర్ కొనల నుండి పైకి తీసుకోవాలి, అంటే హెయిర్ బాటమ్ టు టాప్ చిక్కు తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసే విధంగా ఇంకంతే. నేను చిన్న పళ్ళులు ఉండే దువ్వెన అసలు యూజ్ చేయను. 2 ఇయర్స్ అవుతుంది ఆ దువ్వెన యూజ్ చేసి. ఇలాంటి దువ్వెనే యూజ్ చేస్తాను. కింద నుంచి పైకి చిక్కు తీసుకుంటూ వెళ్ళిపోతాను. నార్మల్ జడ వేసుకోవడానికి కూడా ఈ దువ్వెనే యూజ్ చేస్తాను. ఎప్పుడైనా బయట వెళ్ళేటప్పుడు పైన నున్నగా రానప్పుడు మాత్రమే ఆ పైన దూకుంటాను, అంతేగాని చిక్కు తీయడానికి మళ్ళీ జడ వేసుకోవడానికి అస్సలు యూజ్ చేయను. ఇదే దువ్వెని యూజ్ చేస్తాను. ఎందుకంటే నూనె పెట్టుకొని బయట వెళ్ళాం కాబట్టి ఈ దువ్వెంతో దూకున్నా నున్నగానే ఉంటుంది. 2 ఇయర్స్ నుంచి నేను అసలు చిన్న దువ్వెనే యూజ్ చేయలేదు అసలు. మన డైలీ రొటీన్లో ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మన హెయిర్ కోసం పక్కన వాళ్ళు ఎవరు కేర్ చేయరు, మనమే కేర్ చేసుకోవాలి. హెయిర్ కావాలంటే ఓపిక ఉండాలి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. బయట వెళ్ళాలని, డ్యూటీకి టైం అయిపోతుందని జుట్టుని ఎట్లా లాగేసుకొని ఎట్లా పడితే అట్లా దువ్వేసుకొని వేసుకుంటూ ఉంటారు హెయిర్ని. ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది అప్పుడు, ఎలా పడితే అలా లాగేస్తే. రోజు లేచేదానికంటే కొద్దిగా ఆ రోజు ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు త్వరగా లేచి ఓపిక్గా చేసుకుంటే సరిపోతుంది. ఇన్ని రోజులు హెయిర్ కేర్ చేసి ఒక్క రోజులో అట్లా లాగేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఆ హెయిర్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఒక్క రోజులో టైం అయిపోయిందని లాగేసి వెళ్ళిపోతాము. ఇందులో నమ్మలేకపోతున్నాం అనే దానికి ఏమీ లేదు. నా హెయిర్ మీరే చూసారు కదా, ఎంత సన్నగా అయిపోయి మళ్ళీ వచ్చింది. 2 ఇయర్స్లో మళ్ళీ నా హెయిర్ ఎలా ఉందో అలా తెచ్చుకున్నాను. ముందు అసలు ఇదిలా లేదు, ఇప్పుడు ఇంకా బాగా వచ్చింది హెయిరు. నేను అస్సలు ఊహించలేదు అసలు కేరళ వాళ్ళ హెయిర్ బాగుంటుందని. అక్కడ నుంచి కూడా ప్రోడక్ట్స్ తెప్పించుకొని యూజ్ చేశాను నా హెయిర్ ఫాల్ అయిపోయేటప్పుడు వాడేసి, కానీ ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయింది. నేను నూనె కూడా బయట ఎక్కడ కొనను, గానుగుల నూనె అది మేమే ఆడిస్తాము. మా పెద్దమ్మ మా అత్త వాళ్ళు ఇస్తారు ఆడిచ్చి. కావాలంటే ఆ నూనె ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను, కామెంట్ చేయండి. నూనె ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకో వీడియోలో చేస్తాను తప్పకుండా. గానుగుల దగ్గరికి వెళ్ళినా కూడా మగ్గిపోయిన నూనె అలాంటివి ఏదేదో వాళ్ళ దగ్గర ఉండేది పోసేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరే ప్రిపేర్ చేసుకోండి కొబ్బరికాయలు తీసుకొచ్చి. అది ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ హెయిర్ గురించి బాధపడడం మానేసేయండి. ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని ట్రై చేయండి. కొంతమందిని చూస్తూ ఉంటాను 2-3 డేస్ ట్రై చేసి మళ్ళీ నిలిపేస్తూ ఉంటారు హెయిర్ ఫాల్ అవుతుందని, వాళ్ళ వల్ల కాలేదనేసి ఏదో ఒక రీజన్తో. కానీ ఆపకుండా ట్రై చేయండి. ఈ నూనె అప్లై చేశాక హెడ్ బాత్ చేసేసిన తర్వాత ఎక్కువ చిక్కు కూడా ఉండదు, హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది హెయిర్. చూడు ఎంత బాగా వచ్చిందో. నార్మల్గా పెద్ద దువ్వెంతో దువ్వితే సరిపోతుంది, చిన్న దువ్వెన వేసి దువ్వాల్సిన అవసరం లేదు. నున్నగానే ఉంటుంది చూడు. అల్లుల్లో కూడా ఎక్కడ కానీ జుట్టు పైకి లేచుకోవడము అలాగే ఏమి ఉండదు అసలు. నార్మల్గా నేనైతే చూడు మధ్యలో దువ్వను కూడా దువ్వను, అలానే అల్లేసుకుంటున్నాను. నేను జాబ్ చేయడానికి వెళ్ళినా ఎక్కడ ఊరెళ్ళినా కూడా ఇంత ఇలానే వేసేసుకుంటాను.
మీరు యూజ్ చేస్తున్న బ్యాండ్స్, క్లిప్స్ హెయిర్ డ్యామేజ్ కాకుండా చూసుకోండి, అలాంటివి కొనుక్కోండి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ఫాలో అయితే సరిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను పెట్టిన ఫర్దర్ నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తప్పకుండా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. ఈ వీడియోస్తో పాటు మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరము. మీరు సపోర్ట్ చేస్తే నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది హెయిర్ పైన. అంతే అండి, జడ వేసేసుకున్నాను. ఫైనల్ లుక్ ఇలా ఉంది. ఇంకా చిన్న చిన్న బేబీ హెయిర్స్ కూడా ఉన్నాయి. ముందైతే ఆ చిన్న చిన్న హెయిర్ కూడా లేదు, బట్టతల వచ్చేస్తుందేమని భయపడిపోయినాను. ఫోర్ హెడ్ ఎక్కువ కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఎలాంటి బాధ లేకుండా చక్కగా పనిచేస్తుంది ఈ ఆయిల్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.